నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ డిబేట్. యాత్రల పర్వం మొదలైంది ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో. వారాహి మళ్ళీ కదులుతోంది. ఉత్తరాంధ్ర నుంచి పవన్ కళ్యాణ్ గారు వారాహి యాత్రకి సర్వం సిద్ధం చేశారు. ముహూర్తం ఫిక్స్ అయింది 27వ తేదీ నుంచి. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు కూడా తన కంచుకోట నుంచి ప్రచార పర్వాన్ని మొదలు పెడుతున్నారు. ప్రజాగలంతో చంద్రబాబు నాయుడు గారు మరొక వైపు. సో ఈరోజు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు భేటీ, చాలా కీలకమైన అంశాలు అందులో చర్చించారు. ఎందుకంటే ఇంకా పదే పదే వీళ్ళు కూర్చుండి డిస్కస్ చేసుకునే పరిస్థితి లేదు. ఎవరి ప్రచారానికి వాళ్ళు వెళ్ళిపోరు కాబట్టి ఇక తుది మెరుగులు దిద్దుకోవడానికి పూర్తి స్థాయిలో ఏ రకంగా వెళ్ళాలి, ఎలా మూవ్ అవ్వాలి అన్న దానిపై ప్రధానంగా ఫోకస్ పెట్టినట్లుగా. అంతేకాకుండా పొత్తు పార్టీల్లో ఇంకా సీట్ల సర్దుబాటు అంశం అన్నది ఫైనల్ అవ్వాల్సిన అవసరం ఉంది. బీజేపీ కొన్ని సీట్లు అడుగుతుంది, మరి అది జనసేన కావాలనుకునే సీట్ల, లేదా తెలుగుదేశం పార్టీ కావాలనుకునే సీట్ల, ఏ రకంగా ముందుకు వెళ్తుంది, ఇవన్నీ కూడా చాలా ఇబ్బందికర పరిస్థితులు పీఠముడులో ఉన్నాయి, ఇంకా ముగియలేదు. సో వీటిలన్నిటికీ కూడా ఫుల్ స్టాప్ పెట్టే విధంగా ఆ ప్రణాళికలు చేస్తున్నారు. మరొకవైపు పిఠాపురంలో చాలా లెక్కలు వేస్తున్నారట. పవన్ కళ్యాణ్ గారిని ఓడించడానికి దేనికైనా సరే వెనకాడొద్దు అని చెప్పి అధికార పార్టీ నుంచి ఆదేశాలు వచ్చినాయి అని చెప్పి మాట్లాడే పరిస్థితి. ఈ నేపథ్యంలోనే గతంలో పోటీ చేసిన ఆవిడని కూడా వైసీపీలోకి వంగగీత గారు నేను తీసుకెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఆవిడ జాయిన్ చేయించడం, ఇవన్నీ అక్కడ రాజకీయాలన్నీ కూడా గతంలో ఎప్పుడూ లేని విధంగా ఉభయ గోదావరి జిల్లాలో ఒక వేడిని రేకెత్తిస్తున్న అంశాలు. ముద్రగడ పద్మనాభం గారి ప్రభావం ఎలా ఉంటుంది, అలాగే కాపు వర్సెస్ కాపు అన్నట్లుగా అక్కడ ప్రచారం జరుగుతున్న వేళ కొత్త ఇన్ఛార్జీలు నియమించారు. ఎక్కడెక్కడి నుంచో బడాబాబులను అందరినీ కూడా పిఠాపురంలో మోహరిస్తున్నారట. మరొక అంశం తిరుపతి టికెట్ ఒకటి, అలాగే విజయవాడ వెస్ట్ పోతిన మహేష్ ఒకటి, ఈ రెండు కూడా కొద్దిగా కీలకంగా మారుతున్నాయి. దీంతో మెగా బ్రదర్ రంగంలోకి దిగారు. వాళ్ళని బుజ్జగించడానికి ఏ రకంగా వెళ్ళాలి, పవన్ కళ్యాణ్ గారు ఏ రకంగా ఆలోచిస్తున్నారని ఇవన్నీ కూడా రెగ్యులర్గా చెప్పే అంశాలన్నింటిలోని కూడా వాళ్ళు తలమునకలు అయి ఉన్నారు. అయితే దీని పర్యవసానాలు ఏ రకంగా ఉంటాయి, పొత్తు పార్టీలు పూర్తి స్థాయిలో సమాయత్తం అయినట్టేనా, వారాహి యాత్రలతో మరి పవన్ కళ్యాణ్ ఎలాంటి సందేశం ఇస్తారు, ప్రజాగణంలో చంద్రబాబు నాయుడు గారు ఏం మాట్లాడతారు, మరి సీమ నుంచి ఎలాంటి సందేశాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తారు, ఇది ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చాలా కీలకంగా మారుతున్న పరిణామాలు. ఇది ఇష్యూపై ప్రైమ్ డిబేట్ కొనసాగిద్దాం. మనతో పాటుగా చర్చలో పాల్గొంటున్నారు చింతా రాజశేఖర్ గారు, రాజకీయ విశ్లేషకులు మనతో పాటుగా లైవ్లోకి అందుబాటులోకి వచ్చారు. అలాగే హనుమంత్ రెడ్డి గారు వైసీపీ అధికార ప్రతినిధి కూడా కాసేపట్లో మనతో పాటుగా లైవ్లోకి అందుబాటులో రానున్నారు, ఆయన కూడా జాయిన్ అయ్యారు. అలాగే రజనీ గారు జనసేన అధికార ప్రతినిధి కూడా మనతో పాటుగా లైవ్లో జాయిన్ అయ్యారు. గాయత్రి గారు టీడీపీ అధికార ప్రతినిధి కూడా మనతో పాటుగా లైవ్లోకి అందుబాటులోకి వచ్చారు. ముందుగా రజనీ గారి వెర్షన్ తీసుకుందాం. ఆవిడ ఇప్పుడు ఏ ప్రాంతంలో అయితే ఉన్నారో ఉత్తరాంధ్ర ప్రాంతంలో, అక్కడి నుంచే వాళ్ళ బాస్ వారాహి రథం ఎక్కి మళ్ళీ ప్రచారానికి సిద్ధం అవుతున్నారట. మరి ఆ కార్యక్రమాలు ఏమైనా అక్కడ చూడడానికి వెళ్ళారా రజనీ గారు? సార్ నమస్తే. సార్ నమస్కారం. ఏంటండి మీరేమో మార్నింగ్ ఈ విషయం గురించి మాట్లాడితే విశాఖపట్నంలో ఉన్నారన్నారు, మీ బాస్ విశాఖపట్నం నుంచే మొదలు పెడతారట. ఏంటి ఏమైనా సెంటిమెంటా ఈసారి ఎన్నికల, అంటే నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ప్రచారం మొదలు పెట్టడం మొదటిది ప్రాంతం? సార్ ఎందుకంటే చాలా మంది మీలాంటి వాళ్ళు అడుగుతుంది వారాహి ఏది వారాహి ఏది అని. మీకోసం మళ్ళీ ఒకసారి వారాహి మళ్ళీ చక్కగా రెడీ అయ్యి జనసంచారంలోకి వస్తుందండి. వారాహి పైకెక్కితే అన్న సంధించే అస్త్రాలు ఎలా ఉంటాయంటే, ఒక్క దెబ్బకి వాలంటీర్ వ్యవస్థ గురించి, తప్పిపోయిన 30,000 పైచిలకు ఆడబిడ్డల గురించి, వ్యవస్థలో జరిగిన తప్పుల గురించి ఒక అత్యున్నత స్థానంలో కూర్చొని క్వశ్చనిస్తున్నట్టు ఉంటుందండి, అంటే ప్రశ్నిస్తున్నట్టు ఉంటుంది. సో ఖచ్చితంగా ఈరోజు వైజాగే అంటే ఎన్నో అవమానాలు వైజాగ్ నుంచి ఎదుర్కొన్నాడేమో. 2 చోట్ల ఓడిపోయిన సీట్లో వైజాగ్ గాజువాక్ ఏమో, ఏదైతే జనవాణి ద్వారా జనాల సమస్యలు తెలుసుకుందాం అన్నప్పుడు ఏదైతే నోవాటర్లో బంధించి అవమానపరిచారేమో, మరేమో వాట్ ఎవర్ ఇట్ మే బి, ఏమైనా కానీ వారాహి మళ్ళీ అక్కడి నుంచే బిగిన్ అవుతుంది. అన్నయ్య ఎందుకో సెంటిమెంట్గా నిర్ణయించుకున్నారు, ఎక్కడ పడిపోయానో అక్కడే నిలబడాలనుకున్నాడా, లేకపోతే నిలబడే ప్రదేశం, లేకపోతే ఏదైతే స్టార్ట్ చేసే ప్రదేశం సింహాచలం వాస్తు నుంచి ఉత్తరాంధ్ర నుంచి స్టార్ట్ చేయాలనుకున్నాడా, మరి వాట్ ఎవర్ ఇట్ మే బి అండి, అది మంచి పరిణామం అని భావిస్తున్నాం, శుభ పరిణామం. ఉత్తరాంధ్రల వాసులకి ఎప్పుడు మా అన్న సుపరిచితులు. ఇవాళ కూడా ఎంతోమంది అడుగుతున్నారండి, పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నారు అనగానే గాజువాక వాస్తవ్యులు చాలామంది కంటతడి పెట్టేశారట. ఈసారి బాగా గెలిపించుకుంటామండి, మా ప్రాణాల మీద ఆనండి, ఈరోజు అన్న మా ఊరు వస్తే మాకు ఇంకా సంతోషం అండి అంటూ ఆ చెప్తున్న మాటలు స్వయంగా విన్నానండి.
సో మార్పు బిగిన్ అయిందండి. ఆ మార్పు పెను మార్పుగా సునామీగా రాబోతుంది. వైసీపీని గద్దె దించబోతుంది అనేది వాస్తవం అండి. అంటే ఏంటి మళ్ళీ గాజువాక నుంచి వీలైతే పోటీ చేయమన్నా ఇప్పుడు? కాదు అండి, ఇక్కడ జనాలు అభిప్రాయం ఇలా ఉందండి. ఎందుకంటే ఒక్క చాటుకే కేంద్రీకృతం అయిపోవడం అంటే మా మనిషి కాదేమో, పిఠాపురం మనిషేమో, మా ఊరు కాదేమో, పిఠాపురం వాస్తవ్యులేమో అనే ఒక ప్రామాణికం అనేది జనాల్లో అక్కడక్కడ దొరుకుతుందండి. భీమవరంలో పోటీ అంటే ఎక్కడ పోటీ చెప్పినా పర్లేదు, కానీ పిఠాపురం పోటీ చేస్తున్నాం అంటే మా అందరికీ దూరం అయిపోతున్నాం, పిఠాపురం వాళ్ళకి దగ్గర అయిపోతున్నారు అనేది అక్కడ ఇక్కడ సర్వసాధారణంగా జరిగేదే కదా. అదేమి కొత్త విషయం కాదు. ఒక చాటికి దగ్గర అయితే ఇంకో చాటికి దూరం అయినట్టుగా. సో ఖచ్చితంగా వాళ్ళు బాధపడడంలో ఒక వాస్తవం ఉంటుంది. కొంచెం అంటే వాట్ ఎవర్ ఇట్ మే బి, ఈరోజు అన్ని ఏరియాల్లో ఉత్తరాంధ్ర ప్రామాణికంగా పెట్టుకున్నారు. అక్కడే కిడ్నాపులు గురవుతున్నారండి. ఒక ఎంపీ కిడ్నాప్ గురయ్యాడండి. ఒక ఎంఆర్ఓ మొన్న ఈ మధ్య రీసెంట్గా పాపం హత్యకు గురయ్యాడండి. ఇవన్నీ ఏంటో రియల్ ఎస్టేట్ అంతా అక్కడేనండి. ఋషికొండను కొల్లగొడుతుంది అక్కడేనండి. ఏదో ఒక గనులు నిధులు ఏదో వైజాగ్లో దాచిపెట్టినట్టుగా తుర్లవాడ కొండ నిండా తిరుగుతున్న విజయసాయి రెడ్డి గారు ఇక్కడెక్కడి నుంచే రాజకీయం చేస్తాను, ఇక్కడెక్కడి నుంచే ప్రమాణ స్వీకారం చేస్తానన్న గౌరవ్ జగన్మోహన్ రెడ్డి గారికి పతనం ఇక్కడ నుంచే. వారాహి ఇక్కడ నుంచే. నువ్వు చెప్పావు కదా ఇక్కడ నుంచే ప్రమాణ స్వీకారం అని, ఇక్కడి నుంచే నా వారాహి బిగిన్ అవుతుంది, నీ పతనం ఇక్కడి నుంచే బిగిన్ అవుతుంది అన్నట్టుగా మా అన్న స్టేట్మెంట్లు మీకు తెలుసు కదా సార్. జనాలు వణుకు పుట్టి తాడేపల్లి ప్యాలెస్లో టీవీలు పగిలిపోయే దృశ్యాలు మనందరికీ తెలిసిందే. ఏంటి వణుకు పుట్టడం ఏంటి? సమ్మర్లోనా వణుకు? వింటర్ సమ్మర్ ఏముందిలేండి, వాతావరణ ప్రకారం వణుకు పుట్టాల. ఏసీల్లో కూడా చెమట్లు పట్టించగల సమర్థుడు ఎవరు? 30,000 పైచీలకు ఆడబిడ్డలు తప్పిపోయారంటే ఆ ఆడబిడ్డల్ని కనుక్కోవడానికి రాని మహిళా కమిషను, హోమ్ మినిస్టరు ఆ విషయం మాట్లాడిన వ్యక్తికి ఒక నోటీస్ ఇవ్వడానికి వచ్చారండి. అరే ఇట్లాంటి స్టేట్మెంట్ ఇస్తే డీజీపీ ప్రెస్ మీట్ పెట్టాల్సింది, డీజీపీ వెలుగులోకి రాలేదండి. నేషనల్ క్రైమ్ రిపోర్ట్ చెప్పిందంటే నీకెందుకు చెప్పింది నేషనల్ క్రైమ్ రిపోర్ట్ అన్నారండి. రేపటి రోజు ఒక క్యాబినెట్ స్థాయిలో మినిస్ట్రీ హోదాలో ఉన్నప్పుడు ఈ మాట్లాడిన మొరిగే కుక్కలకు కానీ లేకపోతే అరిచే పశువులకు కానీ వాటన్నిటికీ ఒకటే సమాధానం విలువైన ఓట్లతో రాష్ట్ర ప్రజలు చెప్తారండి. ఎంత అవమానానికి గురి చేశారంటే నిజంగా హోటల్ రూమ్లోంచి బయటికి రాని పరిస్థితి అండి. జనవాణి ద్వారా జనాల సమస్యలు ఎవరండి? వాళ్ళ దగ్గర పనిచేసే వాలంటీర్కి సమస్య వచ్చిందంటూ అంటూ మా అన్న దగ్గరకు వస్తే వాళ్ళ అన్నను కూడా చంపేసిన పరిస్థితి అండి. ఈరోజు ఆ అమ్మాయికి జరిగిన అన్యాయం గురించి జనవాణి ద్వారా జనాల్లోకి వెళ్ళాలి, వైజాగ్ సమస్యల గురించి, పాలిమర్ గ్యాస్ లీకేజ్ గురించి కనుక్కుందాం, లేకపోతే ఏదైతే సుగాలి ప్రీతి సమస్యను ఖండిస్తాము అంటే ఈరోజు నీకేం పదవి ఉంది, నువ్వెవరివి, నువ్వు కార్పొరేటర్వా, ఎమ్మెల్యేవా, ఎంపీవా అని అడిగి ప్రశ్నించి బాధ పెట్టిన పరిస్థితి. 2 చోట్ల ఓడిపోయినా నా అన్న అవమానాన్ని దిగమింగి దక్షిణాఫ్రికాలో ఒక ట్రైన్లో వెళ్తున్నప్పుడు ఇలాగే గెంటేశారు మహాత్మా గాంధీని, ఏమాత్రం ఆగేందా ప్రయాణం, స్వాతంత్ర ఉద్యమానికి కీలక నేత అయ్యాడు ఆ వ్యక్తి అంటూ నేను కూడా అదే ప్రామాణికంగా తీసుకుంటానన్న మా అన్న ఆవేదన మేము అర్థం చేసుకున్నామండి. అన్న ఏది చెప్తే అది శిరస వహిస్తాం. ఇక్కడ పోటీ చేస్తారా, ఇంకో చోట పోటీ చేస్తారా, ఆయన ఏ ఆసనంలో కూర్చున్నా, ఆయన ఏ శాసనం ఇచ్చినా